జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కాశీ వెళ్ళిన విషయం మీ అందరికీ తెలుసు కదా. ఎందుకంటే నేను మధ్య మధ్యలో వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను, మీరందరూ చూస్తూనే ఉన్నారు. అయితే మెయిన్గా కొన్ని ఉంటాయి కదా, వాయిస్ ఓవర్ ఇచ్చి మీతో చెప్పుకోవాల్సిన కబుర్లు, అవి అయితే మటుకు ఆపారనమాట. అవి ఇప్పుడు చెప్దామని మళ్ళీ వీడియోస్ పెడుతున్నాను. ఇదైతే మేము డీడీయూలో దిగిన రోజు అనమాట. ఇది 14వ తారీఖు ఉదయం మేము దిగాము. అక్కడ పోటర్ని మాట్లాడుకొని మా లగేజ్ అంతా కూడా తీసుకొని బయటకు వస్తున్నాము. వచ్చేటప్పుడే కర్చీఫ్ నేను ముక్కుకు తగిలించుకున్నాను, చూసే ఉంటారు. డస్ట్ అలాగే స్మెల్, అక్కడ నీట్నెస్ చాలా తక్కువ అండి, అస్సలు బాగాలేదన్నమాట. కంపల్సరీ మాస్క్ ఒకటి ఉండాలి ముక్కుకి. తర్వాత శానిటైజర్ కూడా తీసుకెళ్ళచ్చు. ఇంకొకటి గొడుగు, అవి మెయిన్ అనమాట. అలా ఇంక అక్కడ వెహికల్ మాట్లాడుకున్నాము. వెహికల్ మాట్లాడేసుకొని ఇంక బయలుదేరనమాట. ఈ బ్రిడ్జి వచ్చింది చూసారా, అదిగోండి గంగమ్మ కనిపిస్తూనే ఉందా మీకు. ఇంకా ఈ బ్రిడ్జి వచ్చిందంటే ఇంకా 10 మినిట్స్లో వచ్చేస్తుంది వారణాసి అని చెప్పేసి డ్రైవర్ చెప్పాడనమాట. అడిగాము మేము. ఇక వారణాసిలో మేము ఎక్కడైతే స్టే చేయాలో అక్కడికి వెహికల్ అయితే వచ్చేసిందనమాట. మేము స్టే చేసింది అసీఘాట్ ముముక్షి భవన్ అనమాట. అక్కడ మాకు రూమ్స్ అన్నీ బుక్ చేశారు. మేము 400 మంది పైన వెళ్ళామండి. అందరికీ అక్కడ ఫ్రీగా సరిపోయింది. సరిపోని వాళ్ళకి కొంతమంది బయట హోటల్స్ పక్కనే ఉన్నాయి, అందులో బుక్ చేశారనమాట. ఇంకా వెళ్ళాక ఫ్రెష్ అయిపోయి ఏదన్నా గుడి చూద్దామని చెప్పేసి బయటకు వచ్చాము. అయితే కరెక్ట్గా టైం 3 అవుతుందన్నమాట. ఇప్పుడు ఏ గుళ్ళు ఓపెన్ చేసి ఉండవు అని చెప్పేసి అక్కడ ఉన్న ఆటో వాళ్ళు చెప్పారు. సరే గుడి కొద్దులే, అయితే షాపింగ్కి వెళ్దామని చెప్పేసి మా వాళ్ళు ఏయో షాపుల పేర్లు చెప్పారు. ఆ షాప్ దగ్గరికి వెళ్ళాం అనమాట. అక్కడ ఇలా పక్షులు ఉన్నాయి, ఆ పక్షులు మీకు చూపిస్తున్నాను. ఇంకా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి మేము చీరలు అవి అడుగుతున్నాము. అక్కడ వరుసగా కూర్చోవాలన్నమాట. ముందు కూర్చోండి మీరు, ఆ తర్వాతే మేము చూపిస్తామంటారు. అందుకే మా వాళ్ళు చూసారా, పేరంటానికి వచ్చినట్టు వరుసగా కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళినా అదే పద్ధతి అనమాట. కూర్చోండి మీరు, ముందు కూర్చోండి ప్రశాంతంగా, ఆ తర్వాత చూపిస్తామంటారు అనమాట. అయితే ఆ షాప్లో మాకేమీ నచ్చలేదు, క్వాలిటీ కూడా బాగుండలేదన్నమాట. అందుకని అక్కడ నుంచి వెళ్ళిపోయాము. ఉంటాను.